మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రపంచ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుండి రామ్దాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వల్ల జరిగే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో పాటు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, జిల్లా పోలీస్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు చేస్తావనుకుంటే చెడు సోపతి చేసి నువ్వు బలాదూర్గా తిరిగినవు. పెద్ద చదువు చదివి నీవు కొలువు చేస్తావనుకుంటే చెడు సోపతి చేసి నువ్వు బలాదూర్గా తిరిగినవు. మత్తు ముందు మురిపిస్తుంది, తర్వాత మరిపిస్తుంది, తర్వాత మనిషి ప్రాణాలే తీస్తుంది. మత్తుకి బానిస కాకండి, మీ జీవితానికి నాశనం చేసుకోకండి. అంటే 2 గంటలు వెనక్కి పోదాం. భారత భూమి ముందు నా మనస్సాక్షితో చేస్తున్న ప్రతిజ్ఞ, నేను యథార్థ విలువలతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి నా శరీరాన్ని, మనసును పవిత్రంగా నిలుపుకుంటాను. నా లక్ష్యాలను నాశనం చేసే ఎలాంటి దుష్ప్రభావాలకు లోను కాను. నేను, నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు, పరిసరాల వారిని కూడా మాదక ద్రవ్యాల నుండి విద్యార్థులకు అందరికీ, మళ్ళీ సివిల్ సొసైటీ మెంబర్స్కి, ఎన్జిఓస్కి అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడికి అసెంబ్లీ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో డ్రగ్స్కి వ్యతిరేకంగా సో మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ మీద చాలా ఎన్నో యాక్టివిటీస్ యూత్కి అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం, సో యూత్కి ఏదైతే మంచి మంచి సదుపాయాలు ప్రభుత్వం అందిస్తూ ఉందో అవన్నీ కూడా వివరించి వాళ్ళకి ఈ మాదక ద్రవ్యాలు అనేది వాళ్ళకి అలవాటు తప్పించాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. మరి దానిలో భాగంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఈరోజు మనం ర్యాలీ కూడా తీసినాం. ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే. సో ఈ మాదక ద్రవ్యాలు అన్నీ కూడా అంటే అన్ని టైప్స్ ఆఫ్ మాదక ద్రవ్యాలు, గంజాయి కానివ్వండి, సో వేరే టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని మనం చూస్తూ ఉంటాం సిగరెట్స్, అటువంటివి కూడా చాలా మంది యువత వాటికి అలవాటు పడి సో చదువులంతా కూడా పక్కన పెట్టేయడం జరుగుతుంది. దానికి ఒక 100 రెట్లు ఎక్కువ ఉంటుంది ప్రభావం గంజాయి కానీ డ్రగ్స్ వాడితే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, చంపుతున్నారా, కొడుతున్నారా, ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. చాలా కేసులు మేము చూస్తున్నాము. ఏదైనా పెద్ద పెద్ద నెలలు అయితే అది చూస్తే వాళ్ళు గంజాయి తాగుంటారు. అంటే గంజాయి తాగితే మనిషి గంజాయి కానీ డ్రగ్స్ కానీ తీసుకుంటే మనిషి వాడు అసలు ఉండరు, మత్తు ఉండదు, వాడికి ఏం అర్థం కాదు. సో కాబట్టి అటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నా కానీ మీ పక్కన ఉన్నా కానీ మీకు ప్రమాదమే. వాడు ఎవరు ఏం చేస్తే రోజు వాళ్ళకే కాదు, గంజాయి తాగితే వాడికి ప్రమాదం, పక్క వాళ్ళకి కూడా ప్రమాదమే. కాబట్టి మనకి ఖచ్చితంగా మనకి ఎవరన్నా అట్లా తాగే వాళ్ళు ఉన్నా కూడా మనకు సమాచారం ఇవ్వాలి. మీరు అందరూ మీ ఇంట్లో కూడా మీ చుట్టుపక్కల కానీ గంజాయి ఇలాంటి డ్రగ్స్ వాడే వాళ్ళు కూడా గుర్తించి ఇమీడియట్గా చేయాలి. సో అలవాటు పడితే కూడా మన దగ్గర రిహాబిలిటేషన్ అన్నట్టు ఉంటాయి, మనం పంపిస్తాం. పిచ్చాసుపత్రి ఒకసారి పిచ్చోళ్ళు పిచ్చాసు పంపినట్టు వాళ్ళు గంజాయి అలవాటు వాళ్ళు కూడా వాళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ పోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే చక్కగా అవుతారు. సో కాబట్టి మీ దగ్గర మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇంకెవరు ఉంటే కూడా మాకు సమాచారం ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.